వెల్కమ్ టు ఎస్ఎస్ ఎకానమీ. సో మనకు త్వరలోనే టెట్ ఉంది కాబట్టి టెట్కి సంబంధించి మనం గమనించినట్టయితే టెట్లో మనకు ఎకనామిక్స్లో మరి ఎలాంటి చాప్టర్లు చదివితే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మరి ఎలాంటి చాప్టర్లు మనం చదివే అవకాశం ఉంటుందనే సందర్భంలో మనం ఇక్కడ చర్చించుకుందాం. ముఖ్యంగా మనం గమనించినట్టయితే అంటే కంటెంట్ను మనం గమనిస్తే అంటే వాస్తవానికి మనకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కంటెంట్లో ఉన్నటువంటి వివిధ తరగతుల వారీగా ఉన్నటువంటి యూనిట్లు చాప్టర్లు అవుతున్నాయో ఆ యూనిట్లు చాప్టర్లు మనం గమనిస్తే ఏ విధంగా ఒక ఆర్డర్లో మనం పెట్టుకున్నట్టయితే ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో మనం పెట్టినట్టయితే అంటే మనకు మామూలుగా వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, తర్వాత కొంతమేర మనం గమనిస్తే ద్రవ్యము, బ్యాంకింగు, మరి ద్రవ్య వ్యవస్థ గురించి కావచ్చు, తర్వాత బడ్జెట్, జీవన వ్యయం గురించి కావచ్చు, తర్వాత మనం గమనిస్తే అభివృద్ధి భావనలు కావచ్చు, తర్వాత ప్రపంచీకరణ కావచ్చు, సుస్థిర అభివృద్ధి కావచ్చు, తర్వాత జాతీయ ఆదాయం, ఉత్పత్తి ఉపాధి రంగాలు, జాతీయ ఆదాయ విశ్లేషణ కావచ్చు, కొంతమేరకు ప్రభుత్వ బడ్జెట్, పన్నులు కావచ్చు. మరి దాంతోపాటుగా ఈ తదితర అంశాలన్నీ కూడా మనం చర్చించుకుందాం. అంటే ఆర్డర్ వైజ్గా ఒక్కొక్క క్లాస్లో మనం ఒక్కో తరగతి నుంచి మరొక తరగతికి మారుతున్నప్పుడు అలా ఆ యూనిట్ల వారీగా ఏ విధంగా మార్పులు తీసుకొచ్చారు, మనం ఏ విధంగా లింక్ చేసుకొని చదువుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. మనం గమనిస్తే 6వ తరగతిలో నేటి వ్యవసాయం అనేది టాపిక్ మనకు కనబడుతుంది. ఈ నేటి వ్యవసాయం నుంచి అదేవిధంగా నెక్స్ట్ మనం గమనిస్తే ఈ నేటి వ్యవసాయం ఉత్పత్తి అమ్మకాలు ఏదైతుందో దాన్ని గమనిస్తే దాని నుంచి మనకు మళ్ళీ 9th క్లాస్లో డైరెక్ట్గా భారతదేశంలో వ్యవసాయ విధానాలు, ప్రధాన పంటలు, వ్యవసాయ ప్రాముఖ్యత, మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, అంటే మనకు 6th క్లాస్ లింక్ చేసుకొని 9th క్లాస్లో మళ్ళీ భారతదేశ వ్యవసాయం గురించి ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు 9th క్లాస్లో మనకు అడగడానికి చాలా అవకాశాలు ఉంటాయి వ్యవసాయ రంగం నుంచి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఆ సబ్ హెడ్డింగ్స్ ఆధారంగా కూడా మనం ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. వాటిని మనం విశ్లేషణాత్మకంగా చదువుకోవాలి. అదేవిధంగా అంటే 6th తర్వాత 9th తర్వాత మనం గమనిస్తే ఈ వ్యవసాయ రంగం మనం గమనిస్తే మనకు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో వ్యవసాయ రంగం టాపిక్ అనేది ఉంటుంది. ఎకనామిక్స్లో తెలంగాణ వారికి ఎకనామిక్స్లో వ్యవసాయ రంగం ఉంటుంది. కాబట్టి అంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి కంటెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ అంటే రాబోయే కాలంలో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్లు ఏమడడానికి అవకాశం ఉందనే క్రమంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి 6వ తరగతి నుంచి మొదలు పెడితే 9వ తరగతి మరి ఇంటర్మీడియట్ లింక్ చేసుకొని దీన్ని మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం చూస్తే 7వ తరగతిలో చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు, పారిశ్రామిక విప్లవ ప్రారంభ దశ, ఫ్యాక్టరీలో కాగిత పరిశ్రమ, ఈ 3 మనకు పారిశ్రామిక రంగ ధోరణిలో మనకు కనబడడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 9వ తరగతిలో మరి దాన్ని బేస్ చేసుకొని 9th క్లాస్లో మనకి ఏమి ఇచ్చిందంటే భారతదేశంలో పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, ఐటీ ప్రభుత్వము మరియు పారిశ్రామిక అభివృద్ధి, అంటే ఐటీ ఆధారిత పరిశ్రమలు, ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా తీసుకొచ్చారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే కొంతమేర మనం గమనిస్తే 7th క్లాస్లో నుంచి ఎక్కువ మటుకు క్వశ్చన్లు అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటుగా 9th క్లాస్లో కూడా కొంతమేర భారతదేశంలో పరిశ్రమలు మరి పారిశ్రామిక రంగం గురించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కాగిత పరిశ్రమ ఇలాంటివి ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరి 7th, 9th పారిశ్రామిక రంగం చూసుకొని తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనకి యూనిట్ 6లో పారిశ్రామిక రంగం ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే సేవా రంగం, ప్రజారోగ్యము, ప్రభుత్వము, ఆరోగ్య సేవలు, ప్రభుత్వ పాత్ర. మరి తెలంగాణ, ఏపీలో 2 కూడా ఉంది. అది పౌష్టికారం అనే టాపిక్ ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొంతమేర ఇది గమనిస్తే ఇది సేవా రంగానికి సంబంధించినటువంటి మనకు సబ్జెక్టుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. 8th క్లాస్లో ఉంది. మరి ఈ సేవా రంగం మనం గమనించినట్టయితే మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 8th యూనిట్లో ఉంటుందండి. 8th యూనిట్లో మనకు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకు ద్రవ్యము, బ్యాంకింగ్, వస్తు మార్పిడి, అంటే మొత్తానికి ఇక్కడ ద్రవ్యము, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణము మరియు ఆర్బీఐ, ఈ 4 పాఠ్యాంశాలు కలిపి ఒకటే పాఠ్యాంశంగా మనం చెప్పుకుంటాం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ద్రవ్యము, బ్యాంకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఏ తరగతిలో ఉన్నా కూడా మనం చదువుకోవాల్సిందే. ఖచ్చితంగా 2 క్వశ్చన్లు మనకు వస్తున్నవి. కాబట్టి 8th క్లాస్లో మనం చూస్తే ద్రవ్యము, బ్యాంకింగ్, వస్తు మార్పిడి వ్యవస్థ, మరి ద్రవ్య పరిణామక్రమం ఏ విధంగా వచ్చింది. లాస్ట్ ఇయర్లో అడిగింది మనకు ద్రవ్య పరిణామక్రమం. మరి బ్యాంకింగ్ వ్యవస్థ ఖచ్చితంగా అడుగుతుండు. పొదుపుల గురించి కావచ్చు, లేదంటే మనకు అనేక నియత రుణాల గురించి కావచ్చు,
తర్వాత డిజిటల్ చెల్లింపులు కావచ్చు, ఇవి ఖచ్చితంగా మనకు అడగడం జరుగుతుంది. తర్వాత ద్రవ్య వ్యవస్థ రుణం, బ్యాంకు రుణాలు, తర్వాత భారతదేశంలో నియత అనేక రుణాలు, స్వయం సహాయక బృందాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అంటే మనకు ద్రవ్య వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అని ఖచ్చితంగా ఆ బేస్లో మనకు క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని బేస్ చేసుకొని మనకి ఏమి ఇచ్చిందంటే ఇక్కడ ఇచ్చిన చూడండి, ఇంటర్ మొదటి సంవత్సరంలో యూనిట్ ద్రవ్యము బ్యాంకింగ్ ద్రవ్యోల్బణం అనేది టాపిక్ ఉంటుంది. ఇందులోనే మనకు ద్రవ్యము బ్యాంకింగ్ ద్రవ్యోల్బణంలో మనకు ఈ బ్యాంకింగ్ సెక్టార్లో మనకు ఆర్బీఐ అని కూడా కనబడుతుంది, ఆర్బీఐ వ్యవస్థ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఆర్బీఐని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఆర్బీఐ వ్యవస్థను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆర్బీఐ విధులు కావచ్చు, అది చేసేటువంటి పనులు కావచ్చు, మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 8వ తరగతి 9వ తరగతి దానికి లింకుగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి ఈ బ్యాంకింగ్ ద్రవ్యోల్బణం ద్రవ్యం అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా 2 క్వశ్చన్లు మనకు వస్తున్నవి. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే దీనికి రిలేటెడ్గా కొంతమేర జీవన వ్యయము బడ్జెట్ ఇక్కడ మనం ప్రముఖంగా చూసుకోవాల్సిందంటే ద్రవ్యోల్బణము, ధరల సూచి సంఖ్యలు, ధరల నియంత్రణ, ప్రభుత్వ పాత్ర. అంటే ఈ ప్రభుత్వ పాత్ర అనేది ఆర్బీఐ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది. కాబట్టి దీనికి లింక్గానే మనకు ద్రవ్యోల్బణంగా చెప్పుకోవచ్చు. ఒక బడ్జెట్ అని చిన్న పదం వదిలిపెడితే మిగతావన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మళ్ళీ మనకు దీని రిలేటెడ్గానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అది 9వ తరగతిలోని 10వ యూనిట్గా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్గా మనం గుర్తుంచుకోవచ్చు. ఈ కంటెంట్ మొత్తంలోనే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్గా మనం గుర్తుంచుకోవచ్చు. తర్వాత 10వ తరగతి మనకు వచ్చినట్టయితే అంటే ఇది ద్రవ్య బ్యాంకింగ్. నెక్స్ట్ మనం చూసినట్టయితే 10వ తరగతిలో అభివృద్ధి భావనలు ఉంది, ఆదాయం, ఇతర లక్ష్యాలు, ప్రజా సదుపాయాలు. అంటే వాట్ ఈస్ ద డెవలప్మెంట్ అంటే ఏమిటి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య ఏంటి తారతమ్యం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని ఏ విధంగా లెక్కిస్తారు అనే అంశంలో మనకి ఇక్కడ కూడా జరిగింది. తర్వాత దాంతోపాటుగా ప్రపంచీకరణ, పలు దేశాల ఉత్పత్తి, విదేశీ వాణిజ్యము, మార్కెట్ల అనుసంధానము, సరళీకరణ, ప్రపంచ పరిపాలన సంస్థలు, భారతదేశంపై ప్రపంచీకరణ ప్రభావం ఏ విధంగా ఉంది. కాబట్టి ప్రపంచీకరణ గ్లోబలైజేషన్లో మనకి ఎల్పిజి పాలసీ అంటే ఏమిటి, లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీ ఏముంది, మరి దేని ప్రపంచీకరణ అంటాం. దీనిపైన కూడా క్వశ్చన్ మనకు రావడానికి అవకాశం ఉంది. తర్వాత సుస్థిరాభివృద్ధి, సమానత, పర్యావరణ అభివృద్ధి, హక్కులు, సమానతతో కూడిన సుస్థిరాభివృద్ధి. మొత్తానికి ఇక్కడ మనం గమనిస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి, పర్యావరణం, ఎన్విరాన్మెంట్ ఎకనామిక్స్ ఏం చెప్తుంది ఇక్కడ మనకు. కాప్ లాంటి సదస్సుల గురించి కావచ్చు, ఇక్కడ పర్యావరణ రక్షణ కోసం తీసుకోవాల్సినటువంటి అంశాలు కావచ్చు, తర్వాత కాలుష్యాల గురించి కావచ్చు, ఇలా ప్రధానంగా అడగడానికి అవకాశం ఉంది. డైరెక్ట్గా అయితే సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి చాలాసార్లు అడుగుతున్నారు మనకు. డైరెక్ట్గా సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి అనేది డైరెక్ట్గా మనకు అడగడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ చూస్తే ఉత్పత్తి, ఉపాధి, ఆర్థిక వ్యవస్థలో రంగాలు, స్థూల దేశీయోత్పత్తి, వ్యవస్థీకృత రంగాలు. ఇది మొత్తానికి కూడా మనం గమనిస్తే మనకు నేషనల్ ఇన్కమ్ ఏదైతుందో దానికి రిలేటెడ్గా ఇది చెప్పుకోవచ్చు అని మనం. ముఖ్యంగా జీడిపి గురించి కావచ్చు, మనకు ఎన్ఎన్పి గురించి కావచ్చు, మనకు జాతీయ ఆదాయం, నిజ జాతీయ ఆదాయం అంటే ఏమిటి గురించి కావచ్చు. ఇలాంటి క్వశ్చన్ చాలా అడగడం జరుగుతుంది ఇక్కడ మనకు. కాబట్టి మనకు ఇది టోటల్గా మనం గమనిస్తే దీని రిలేటెడ్గా మనం గమనిస్తే మనకి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఉత్పత్తి, ఉపాధి అని చెప్పుకోవడం జరిగిందో, జాతీయ ఆదాయం చెప్పడం జరిగిందో అది మనకు లింక్గా మనం చూసినట్టయితే ఇంటర్ మొదటి సంవత్సరంలో జాతీయ ఆదాయ విశ్లేషణ ఉంది, ఇంటర్ 2వ సంవత్సరంలో కూడా జాతీయ ఆదాయ విశ్లేషణ ఉంది. ఈ 2 చూసుకోవాల్సిన అవసరం అనేది మనకు ఉంటుంది. అదేవిధంగా చెప్పడం మర్చిపోయిన అభివృద్ధి భవనాలు కావచ్చు, ప్రపంచీకరణ కావచ్చు. ఈ అభివృద్ధి భవనాలు, ప్రపంచీకరణ కూడా మనకు, సుస్థిరాభివృద్ధి కూడా, ఈ 3 కూడా మనకు ఎక్కడ కనబడుతుందంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనే మనకు కనబడుతుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో లెసన్స్ ఉన్నాయి ఇవి కూడా మనకు పర్టికులర్గా. ఫస్ట్ లెసన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటాం, అభివృద్ధి, వృద్ధి, ఆర్థికాభివృద్ధి అని చెప్పుకోవడం జరుగుతుంది. మనకు ఇక్కడ ప్రపంచీకరణ అని చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత మనకు సుస్థిరాభివృద్ధి, సమానత కూడా గురించి అందులో కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. కాబట్టి ఈ విధంగా విశ్లేషణ అంటే ఒక్కొక్క టాపిక్ పైన చూస్తే మనకి ఏ విధంగా విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది, క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఇక్కడ మనకు. తర్వాత 9వ తరగతి చూస్తే ప్రభుత్వ బడ్జెట్, పన్నులు, ప్రభుత్వ పాత్ర, ఖర్చులు, పన్నులు. ఇవి సబ్ హెడ్డింగ్స్లో మనకు ప్రభుత్వ బడ్జెట్ అంటే ఏమిటి, పన్నులు ఏ విధంగా విధిస్తారు, తదితర అంశాలు. ఇది రిలేటెడ్గా మనకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రభుత్వ విత్తం పూర్తిగా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకు ప్రభుత్వ విత్తానికి సంబంధించి క్లియర్గా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఈ ప్రపంచీకరణ టాపిక్ ఏతుందో అది మనకి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో ఇక్కడ విదేశీ రంగం కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది.
కాబట్టి టోటల్గా మనం గమనిస్తే ఇక్కడ సో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, తర్వాత సేవా రంగము, తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ద్రవ్యము, బ్యాంకింగ్ వ్యవస్థ మరియు ద్రవ్యోల్బణము, బడ్జెట్, ద్రవ్యోల్బణము మరియు ధరల నియంత్రణ, ఆర్బీఐ పాత్ర, తర్వాత అభివృద్ధి భావనలు, ప్రపంచీకరణ, సుస్థిర అభివృద్ధి, తర్వాత ఇది జాతీయ ఆదాయం మొత్తం చెప్పుకోవచ్చు ఇదంతా కూడా. తర్వాత ఇది ప్రభుత్వం యొక్క బడ్జెట్, పన్నుల గురించి మొత్తంగా చెప్పుకోవచ్చు. సో దీనికి రిలేటెడ్గా మనం గమనించినట్టయితే సో ఇంకొక టాపిక్ మనకి ఏమవుతుందంటే సో ఆహార భద్రత, ఆహార ధాన్యాల ఉత్పత్తి, ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది అవుతుందో ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇది కూడా అడగడం జరుగుతుంది ఇక్కడ మనకు. సో 10వ తరగతిలో ఉన్నటువంటి ఆహార భద్రత అవుతుందో ఇది మళ్ళీ ఆహార భద్రత ఎక్కడ అవుతుందంటే మనకు కొంతమేర ఈ ఆహార భద్రత అనే చిన్న సింపుల్గా సెంటెన్స్ ఏమి ఇచ్చిందంటే మనకు వ్యవసాయ రంగంలో లింకేజ్ ఉంటుంది. అది మనకి ఇక్కడ వ్యవసాయ రంగంలో ఆహార భద్రత అనే చిన్న టాపిక్ లింకేజ్ ఉంటుంది ఇక్కడ మనకు. కాబట్టి ఓవరాల్గా గమనిస్తే ఏమవుతుందంటే మనకు రాబోయే కాలంలో టెట్ డిఎస్లో ఈ అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో వీటిని బేస్ చేసుకొని వీటి నుంచి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి వీటిని బేస్ చేసుకొని మనం ఒకసారి రఫ్లీ ఒకసారి చూసుకోవాలి. లాస్ట్ ఉన్నటువంటి ఈ కొన్ని రోజుల్లో మనకు ఉన్నటువంటి టైంలో 10 రోజుల్లో లేకుంటే 12 రోజుల్లో ఒక్కొక్క టాపిక్ను తీసుకొని ఆ టాపిక్ని కంప్లీట్ చేసుకోవాలి. ఒక రోజులో ఆ టాపిక్ మొత్తం చూసుకోవాలి. అలా చూసుకున్నట్టయితే మనకు ఉన్నటువంటి ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ కావడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ర్యాపిడ్ రివిజన్ లాగా మనకి ఇక్కడ వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, మరియు ద్రవ్యము, బ్యాంకింగ్ వ్యవస్థ, అభివృద్ధి భావనలు, ప్రపంచీకరణ, సుస్థిర అభివృద్ధి, మరి జాతీయ ఆదాయ విశ్లేషణ, మరియు ప్రభుత్వం యొక్క బడ్జెట్, పన్నులు ఇలాంటివన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఒకసారి వీటిపైన మీరు ఒకసారి గమనించండి, విశ్లేషించండి, లుక్ వేయండి. తద్వారా మీకు అత్యధిక మార్కులు సంపాదించుకోవాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే మనకు సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ సెకండ్ ఏపీ వాళ్ళకు కూడా మనకి ఇక్కడ కొంతమేర టాపిక్ ఇవ్వడం జరుగుతుందండి. ఏపీ వాళ్ళు కూడా సో గమనించుకోవాలి. ఏపీ వాళ్ళకు కూడా మనకు అనేక రకాలుగా ఇక్కడ మనకు కనబడుతుంది. వాళ్ళకు కూడా కొన్ని యూనిట్లను తీసుకొని మనకి ఇంపార్టెంట్ యూనిట్లు అయితే ఉన్నాయో వాటిని తీసుకొని మనం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళని చూసినట్టయితే ఏపీ వారికి చూసినట్టయితే మనకి ఇక్కడ ముఖ్యంగా ఏపీ వారికి తరగతుల వారి చాప్టర్లు చూస్తే 9వ తరగతిలో మనకు వనరులుగా ప్రజలు, ఒక సవాలుగా పేదరికం, భారతదేశంలో పేదరికం. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ టాపిక్లో ఇచ్చినటువంటి పర్టికులర్ టాపిక్లు చదువుకోవాలి. 6th ఉండి, కొంత 7th ఉండి, 8th లేకుండా 9th ఉన్నాయి. ఈ 9th క్లాస్లో ఉండేటువంటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. మనకు రాబోయే కాలంలో ఇలాంటి క్వశ్చన్లు వీటి నుంచే క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. ఇది మళ్ళీ మనకు చెప్పినట్టుగా ఇంటర్మీడియట్లో లింకేజ్ ఉన్నటువంటి చాప్టర్లు ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి వనరుగా ప్రజలు కావచ్చు, ఒక సవాల్గా పేదరికం కావచ్చు, భారతదేశంలో పేదరికం కావచ్చు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు అండి. సో వనరుగా ప్రజలు మనకు ఉద్యోగిత గురించి, నిరుద్యోగిత గురించి, తర్వాత పేదరికం గురించి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత 10వ తరగతిలో చూస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ రంగాలు, ఇది జాతీయ ఆదాయంలో మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ రంగాలు, అదేవిధంగా మనకు పారిశ్రామిక, తర్వాత వ్యవసాయ మరియు సేవా రంగాల గురించి కూడా ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ సో ద్రవ్యము, పరపతి, సో ఇంతకుముందు చెప్పినట్టుగా టీజీ వాళ్ళకైతే ఏం చెప్పడం జరిగిందో ద్రవ్యము, పరపతి వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా మనకు చాలా మట్టుకుగా అనేక రకాల క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్. తర్వాత ప్రపంచీకరణ, భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి. సో ఇది ఓవరాల్గా మనం చూసినట్లయితే మనకు ప్రపంచీకరణ, భారత ఆర్థిక వ్యవస్థ పైన దాని ప్రభావం ఏ విధంగా ఉంది. తర్వాత అభివృద్ధి భావనలు, ఫస్ట్ యూనిట్ అవుతుందో అది అభివృద్ధి భావనలు 10th క్లాస్లో. ఈ టాపిక్లన్నీ కూడా రిలేటెడ్గా మళ్ళీ ఇంటర్మీడియట్ చాప్టర్లో చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా కూడా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చాప్టర్స్ కూడా మళ్ళీ మనకు బేస్ చేసుకొని అడుగుతున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి చాప్టర్లు ఏవైతున్నాయో అంటే దాదాపుగా ఇక్కడ ఒక 10 చాప్టర్లు, ఇక్కడ ఒక 10 చాప్టర్లు ఉన్నాయి. ఆ 10 చాప్టర్లు కూడా మనం చూసుకోవాలి. మనకు అంటే ఇక్కడ ఉన్న సిలబస్ తక్కువ ఉంది కాబట్టి ఇంటర్ లింకేజ్ ఇచ్చింది కాబట్టి ఇంటర్మీడియట్ నుంచే ఎక్కువ క్వశ్చన్లు కూడా అడగడానికి కూడా అవకాశం ఉంది దీన్ని బేస్ చేసుకొని. రైట్, టెట్లో కావచ్చు, డిఎస్లో కావచ్చు, ఈ ఆంధ్రప్రదేశ్ మిత్రులు కూడా ఈ సంబంధిత అంశాలు చాప్టర్లు ముఖ్యంగా గమనించుకొని ఉన్నటువంటి సమయంలో చదువుకుంటారని, ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. సో ఇంకా మీ ముందుకు అనేకమైనటువంటి అంశాలతో ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.